ఏదైతే కొత్త మద్యం విధానం ఉందో దానికి రూపకల్పన జరిగింది మాత్రం ఈయన కనుసన్నల్లోనే, జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో జరిగింది అనేది తేటతెల్లమైంది. దానికి ఆధారాలు కూడా దొరికినాయి. ఇప్పుడు అందులో భాగంగానే ఎవరెవరిని ఎలాగ నియామకాలు చేశారు. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఏదైతే ఇప్పుడు బేవరేజ్ ఎండీగా వాసుదేవరెడ్డిని నియమించాలనుకున్నప్పుడు ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వే శాఖలో అనుకుంటా ఆయన చేస్తున్న దగ్గర నుంచి డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి ఆయన నియామకం జరిగిన దగ్గర నుంచి అజయ్ కల్లాం అనే వ్యక్తి కూడా ఇందులో కీలకంగా వ్యవహరించాడనేది. ఇంకా చెప్పాలంటే అజయ్ కల్లాం మరి వెనక్కి ఒకసారి ఆలోచించుకుంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా ఈయన వాంగ్మూలం ఉంది. గతంలో 4-4:30కి ఎన్నికల టైంలో 2019కి ఎలక్షన్స్కి ముందు కీలక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఒక సమావేశం జరిగినప్పుడు ఆయన కూడా ఉన్నాడు. అంటే ప్రతి దాంట్లో అజయ్ కల్లాం అనే వ్యక్తి అటు వివేకానంద రెడ్డి గారి హత్య సంబంధించిన విషయంలో కానీ, ఇక్కడ సంబంధించి మద్యం కుంభకోణం విషయంలో కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఒక కీలకమైన వ్యక్తి కనిపిస్తూ ఉంది. సరే, ఇవంతా ఒక పక్కన పెడితే ఇదంతా రూపకల్పన జరిగింది ఈయన కనుసన్నల్లోనే, జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే తేటతెల్లం అయిపోయింది.